హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈ వీడియోలో రాజు ఇంటర్నేషనల్లో వచ్చినటువంటి కొత్త అప్డేట్స్ గురించి, అసలు ఆ అప్డేట్స్ ఎందుకు చేయవలసి వచ్చింది, మొత్తం దాని డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ప్రతి ఒక్క విషయం కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నేను క్లియర్గా ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేసుకుంటూ పోతూ ఉంటే మాత్రం విషయం అర్థం కాకపోవచ్చు, ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటారు. దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏం జరిగింది అనే దాని గురించి నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వెబ్సైట్లోకి తీసుకెళ్ళి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఆలస్యం చేయను, టాపిక్ని మొదలు పెట్టేస్తాను. రాజు ఇంటర్నేషనల్ ఎంత జెన్యూన్గా నడుస్తుందో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటికీ ఇందులో ఇప్పటికే ఇది స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 14th, ఫిబ్రవరి 16th ఆ టైంలో ఫిబ్రవరి మంత్లో స్టార్ట్ అయింది. ఇప్పటికి దగ్గర 5 months అయింది. 5 monthsలో కూడా 14 lakh మెంబర్స్ అయితే ఇందులో సభ్యులుగా జాయిన్ అయ్యారు. ఎంత జెన్యూన్గా వర్క్ చేస్తుందంటే చాలా స్పీడ్గా అయితే వర్కౌట్ అవుతుంది. చాలామంది చాలా ఇన్కమ్స్, రకరకాల ఇన్కమ్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు. చాలా బాగా స్పీడ్గా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. స్పీడ్గా పేమెంట్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. ఇంకా సభ్యులు ఎవరైనా జాయిన్ కావాల్సి ఉన్నట్లయితే వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, 2550 రూపాయలు పెట్టి ఐడి తీసుకున్నట్లయితే మీరు మీ కింద 4 మెంబర్స్ని జాయిన్ చేసుకున్నట్లయితే మీకు 4 star క్లబ్ అచీవ్ అవుతుంది. 4 star క్లబ్ అచీవ్ అయిన తర్వాత 4 star క్లబ్ ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా డైరెక్ట్ ఇన్కమ్ అంటే మీరు 4 మెంబర్స్ని జాయిన్ చేసుకున్నందుకు గాను $42 వరకు ఇన్కమ్ వస్తుంది. అది కాక ఆటో పూల్ బ్రాంజ్ ఆటో లెవెల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఆ బ్రాంజ్ ఆటో లెవెల్ ఇన్కమ్ 9 levels వరకు వస్తుంది. ఆ 9 levelsలో వచ్చే ఇన్కమ్ మొత్తం మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. మంత్లీ 2 లేదంటే 1 ఇన్కమ్ అయితే వస్తుంది. బ్రాంజ్ లెవెల్ ఆటో ఇన్కమ్ అనేది $80 వరకు అయితే మాత్రం, అంటే ఫస్ట్ 6.4, 16, $64 వితిన్ 40 daysలో మీకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత $256 కావచ్చు, లేదంటే $1056 ఈ విధంగా ఉంటాయి. ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. అలా పెరిగే కొద్దీ మీకు కొంచెం 1 month వరకు టైం పడుతుంది. 1 monthలో ఒక్కొక్క మంత్లీ 1 ఆటో పూల్ అయితే రావడం జరుగుతుంది. అయితే జెన్యూన్గా అయితే పేమెంట్స్ ఇస్తుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే, గత 2 రోజులుగా రాజు ఇంటర్నేషనల్ అనేది మనకి వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు. ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోవడం వల్ల కొన్ని MLMకి సంబంధించినటువంటి యూట్యూబర్స్ అయితే ఏం చెప్పారంటే ఈ రాజు అనేది స్పామ్, ఫేక్, ఇంకా రకరకాలుగా చెప్పున్నారు. కానీ వీళ్ళు అప్డేట్స్ చేయటం కోసమే వీళ్ళు సైట్ని మెయింటెనెన్స్లోకి తీసుకున్నారు. సర్వర్ మెయింటెనెన్స్ చేయటం కోసమే లాగిన్ అనేది స్టాప్ చేయడం జరిగింది. లాగిన్ స్టాప్ చేసి సర్వర్ అనేది మెయింటైన్ చేశారు. కాబట్టి ఇప్పుడు సర్వర్ మెయింటెనెన్స్ వదిలిన తర్వాత ఆఫ్టర్ 2 days, అంటే ఈరోజు 10:45, 10:50 మధ్యలో మనకి సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ సైట్ ఓపెన్ అయిన తర్వాత కొన్ని మార్పులు అయితే జరిగాయి. ఆ మార్పులు అయితే నేను చూపిస్తాను. రాజు ఇంటర్నేషనల్ అనేది చాలా జెన్యూన్గా పేమెంట్స్ అయితే ఇస్తుంది. ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మీరు స్క్రోలింగ్ కూడా చూసుకోవచ్చు. ఈరోజు అంటే ఈరోజు స్టార్ట్ అయింది లాగిన్ అనేది చూసుకోండి. ఇక్కడ స్క్రోలింగ్ జరుగుతుంది. నౌ లాగిన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్, ఈ విధంగా స్క్రోలింగ్ ఇస్తున్నాడు. ఇది మార్నింగ్ 10:50, 10:45 మధ్యలో లాగిన్ అయితే అవుతుంది. సర్వర్ మెయింటెనెన్స్ అయితే జరిగింది. ఈ సర్వర్ మెయింటెనెన్స్ జరిగిన తర్వాత అసలు ఏమేం మార్పులు వచ్చినాయి అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా పిన్ టు పిన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సైట్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ నా ఐడి మీరు చూసుకోవచ్చు. ఎవరైనా సరే నాకు రిజిస్టర్ అయిన ఐడి కింద రిజిస్టర్ అయిన డౌన్లైన్లో రిజిస్టర్ అయ్యి ఇంకా యాక్టివేట్ ఐడిని యాక్టివేట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మెసేజ్ చేయడంతో పాటుగా నా ఫోన్పే కనుక అమౌంట్ మీరు సెండ్ చేసినట్లయితే నేను వెంటనే మీ ఐడిని యాక్టివేట్ చేయించడం జరుగుతుంది. మీరు ఇందులో వర్క్ చేయొచ్చు. జెన్యూన్గా మీరు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇంత మంచి కంపెనీని నేనైతే ఎక్కడ చూడలేదు. చాలా మంచి కంపెనీ. నేను ఇంతవరకు ఇలాంటి కంపెనీ అయితే చూసి ఉండలేదు. కాబట్టి మీకు చెప్తున్నాను. డైరెక్ట్ ఇన్కమ్లో కానీ లెవెల్ ఇన్కమ్లో కానీ మీకు చూపిస్తాను. ఇంతకుముందు 4 star క్లబ్ అయ్యారు. నాకు డైరెక్ట్గా 4 members జాయిన్ చేశాను. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. అదేవిధంగా చాలామంది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఆటో అకౌంట్ బ్యాలెన్స్ కానీ క్లబ్ ఇన్కమ్ కానీ ఇవన్నీ కూడా మీకు ఆటో పూల్ ఇన్కమ్ కానీ ఇవన్నీ కూడా జీరో అయిపోయినాయి.
సర్వర్ మెయింటెనెన్స్ జరిగిన తర్వాత జీరో అయిపోయినాయి. దానికి కంగారు పడ్డారు చాలామంది. కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ ఎర్నింగ్ అనే ఆప్షన్లో ఈ డైరెక్ట్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్, అకౌంట్ బ్యాలెన్స్, ఆటో పూల్ ఇన్కమ్ ఇవన్నీ ఉన్నాయి కదా. అక్కడే అకౌంట్ స్టేట్మెంట్ కింద ఓల్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది ఒక కొత్త ఆప్షన్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఓల్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే వీళ్ళు మెయింటెనెన్స్ చేయడానికి ముందుగా, సర్వర్ మెయింటెనెన్స్ చేయడానికి ముందుగా మన దానిలో ఎంతవరకు అయితే ఎర్నింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు చూసుకోవచ్చు. విత్డ్రాయల్ చేసిన అమౌంట్ కానీ, ఆటో పూల్ లెవెల్ ఇన్కమ్ ఎంత పడింది, సెకండ్ ఆటో పూల్ ఇక్కడ పడిన డేట్ కానీ మొత్తం అంతా కూడా మీకు ఓల్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్లో మీకు కనపడటం జరుగుతుంది. మీరు ఎర్నింగ్లోకి వెళ్ళి డైరెక్ట్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ ఇవన్నీ చూసుకొని జీరోస్ అయిపోయినాయి, మా ఇన్కమ్ ఏమైపోయిందని టెన్షన్ పడ్డారు చాలామంది కూడా నాకు మెసేజ్ చేశారు వాట్సాప్లో. కానీ దానికి మీరు భయపడాల్సిన పని ఏం లేదు. ఓల్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనే కొత్త ఆప్షన్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ ఓల్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్ని మీరు ఒక్కసారి ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ నా బ్యాలెన్స్ చూసుకోండి. ఎర్నింగ్ బ్యాలెన్స్ 27.4 అంటే టోటల్ నేను మొత్తం డెబిట్ చేసుకోగా మిగిలిపోయిన బ్యాలెన్స్ వచ్చేసి 27.4 మీకు కనపడుతుంది కదా. ఈ 27.4ని మనకి విత్డ్రా ఇవ్వలేదు, మేము ఏమి చేయాలి అనే క్వశ్చన్ చాలామందికి రైజ్ అయింది. ఈ ఎర్నింగ్ బ్యాలెన్స్ 27.4 అనేది మేము ఏం చేయాలి అనే చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికోసం మనం చేయాల్సింది ఏం లేదు. ఫండ్ ట్రాన్స్ఫర్ ఇన్ ఇన్కమ్ వ్యాలెట్ అని కనపడుతుంది కదా. ఇక్కడ ఫండ్ ట్రాన్స్ఫర్ ఇన్ ఇన్కమ్ వ్యాలెట్, ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ ఇన్ ఇన్కమ్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మినిమం ఈ వ్యాలెట్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే ఇందులో ఒక వ్యాలెట్ ఉంటుంది కదా మనకి ఇన్కమ్ వ్యాలెట్ అని. ఆ ఈ వ్యాలెట్ ట్రాన్స్ఫర్కి మనం మినిమం $10 ఉంటే మాత్రం విత్డ్రా చేసుకోవచ్చు. నేను ఇది 27.4 విత్డ్రా చేస్తున్నాను. అంటే నేను ఫండ్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను. ఇక్కడ 27.4 ఓల్డ్ అకౌంట్ బ్యాలెన్స్ అని ఉంది కదా, నాకు 27.4 ఉంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫండ్లో 27.4 అని టైప్ చేయండి. ఒకవేళ మీకు కానీ 27.42 అలా ఉందనుకోండి, 27.41, 27.43 అలా ఉంటే మీరు విత్డ్రాయల్ మాత్రం చేయలేరు. అంటే 27.43 అంటే మాత్రం మీకు ఇన్సఫిషియంట్ ఫండ్స్ అనేది చూపిస్తుంది. ఆ 0.03 అంటే 04 అలా ఉంటాయి. 27.41, 27.42 అలా లాస్ట్ ఉన్నటువంటి ఈ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిట్స్ని మీరు తీసేసేయండి. 27.41 ఉంటే 27.4 టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ స్పెసిఫికేషన్ దగ్గర ఫండ్ ట్రాన్స్ఫర్ అని చెప్పి టైప్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ ఫండ్ ఇన్ టు అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు కన్ఫర్మ్ పేమెంట్ అని ఉంది కదా, ఈ కన్ఫర్మ్ పేమెంట్ మీద అయితే మీరు క్లిక్ చేసినట్లయితే ఆ అమౌంట్ ఎక్కడికి వస్తుందంటే, నేను ఇప్పుడు నాకు అవసరం లేదు ఇన్కమ్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే ఉద్దేశం నాకు లేదు కాబట్టి నేను చేయట్లేదు. దాని ప్రొసీజర్ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కన్ఫర్మ్ పేమెంట్ అని ఉంది కదా, ఈ కన్ఫర్మ్ పేమెంట్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇది ఎక్కడికి వస్తుంది అనేది మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ వ్యాలెట్ అని కనపడుతుంది కదా. ఈరోజు సర్వర్ మెయింటెనెన్స్ తర్వాత మనకు వచ్చినటువంటి కొత్త ఆప్షన్స్ ఏంటి అంటే ఈ రాజో వ్యాలెట్, ఇన్కమ్ వ్యాలెట్. ఇప్పుడు మనం ఇది కానీ కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇన్కమ్ వ్యాలెట్ అని కనపడుతుంది కదా, ఈ ఇన్కమ్ వ్యాలెట్లోకి ఆ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అది మీరు కావాల్సిన వాళ్ళు ఇన్కమ్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, లేదంటే లేదు. ఆ తర్వాత ఏదైనా విత్డ్రా ఆప్షన్ ఇస్తారా ఏమో అనేది నా అభిప్రాయం. సరే, ఒకవేళ ఇవ్వలేదు అంటే అది చూసుకుందాం. ఇక్కడ ఇంకొక ఆప్షన్ తీసేశారు, అది మీరు గమనించుకోవచ్చు. మై అప్గ్రేడ్ వ్యాలెట్ అని ఇంతకుముందు వీడియోలో నేను మీకు చూపించాను. మనం విత్డ్రాల్ చేసుకున్న 50% అమౌంట్ అప్గ్రేడ్ వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది. ఆ అప్గ్రేడ్ వ్యాలెట్ అనే ఆప్షన్ తీసేశారు. రాజో వ్యాలెట్ అని చెప్పి ఒకటి క్రియేట్ అయింది. ఈ రాజో వ్యాలెట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చాలా ఫండ్స్ ఉంటాయి, అంటే చాలా డాలర్స్ ఉండిపోయినాయి వాళ్ళ అకౌంట్లో. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డౌన్లైన్లో ఉన్నటువంటి వాళ్ళని జాయిన్ చేసుకోవడానికి, వాళ్ళ ఐడిని యాక్టివేట్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డాలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాలర్స్ను ఉపయోగించుకొని యాక్టివేట్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వాళ్ళు మీ యొక్క సపోజ్ ఇది యాక్టివేట్ వ్యాలెట్ మీద నేను క్లిక్ చేశాను. ఇక్కడ యూజర్ ఐడి ఏదో ఒకటి తీసుకుంటాను, నేను నాది కాదు వేరే వాళ్ళు తీసుకుంటాను. ఇక్కడ $34 యాక్టివేషన్ ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇంతకు ముందు ఉండేది ఏంటంటే ఇన్కమ్ వ్యాలెట్ బ్యాలెన్స్ అని ఉంటుంది, లేదంటే అప్గ్రేడ్ వ్యాలెట్ బ్యాలెన్స్. ఈ రెండే ఉంటాయి. ఈ రెండిట్లో కూడా
మీకు మీ వ్యాలెట్లో నుంచి మీ వ్యాలెట్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాలెట్ బ్యాలెన్స్లోంచి $34 కట్ చేసి మనకి మన అప్లైనర్ ఎవరైతే ఉన్నారో సీనియర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఐడిని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళకి మీకు మధ్యలోనే రిలేషన్ పెరుగుతుంది. అప్లైనర్కి డౌన్లైనర్కి మధ్యలోనే రిలేషన్ ఉంటుంది. ఇది డైరెక్ట్గా రాజో ఇంటర్నేషనల్లోంచి అకౌంట్ అయితే రాజో ఇంటర్నేషనల్ వాళ్ళది ఉంటుంది, కానీ మీ ఐడి యాక్టివేషన్కి మాత్రం రాజో ఇంటర్నేషనల్ ప్రమేయం ఏమీ లేకుండా ఐడీస్ యాక్టివేట్ అవుతూ ఉన్నాయి ఇన్ని రోజులుగా. బట్ దానివల్ల ఏంటంటే కంపెనీకి ప్రాఫిట్ ఏముండదు. జిఎస్టీ ద్వారా కావచ్చు, లేదంటే ఇంకొకటి ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు విత్డ్రా చేయడానికి త్వరగా ఫండ్స్ రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అక్కడి నుంచి ట్రాన్సాక్షన్స్ విత్డ్రాయల్ డిపాజిట్ అలా జరుగుతూ ఉంటేనే ఏ అకౌంట్లోనైనా సరే ట్రాన్సాక్షన్స్ బాగా ఉంటేనే బ్యాంక్ వాళ్ళ సహకారం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే యాక్టివేషన్ ఐడికి వచ్చేసరికి సీనియర్స్ అంటే అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ అప్లైనర్స్ అకౌంట్ నుంచి డాలర్స్లోంచి కట్ చేసి ఐడి అనేది యాక్టివేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల కంపెనీకి వచ్చే బెనిఫిట్ తగ్గిపోతుంది అనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే రాజో వ్యాలెట్ అనే దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ రాజో వ్యాలెట్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఏంటంటే అదే అనమాట. ఇప్పుడు మనం ఒక అకౌంట్ని ఐడిని యాక్టివేట్ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ ఈ ఐడిని యాక్టివేట్ చేయాలంటే ఇక్కడ రాజో వ్యాలెట్ బ్యాలెన్స్ అని ఉంది కదా, ఇక్కడ నాకు $17 కంపల్సరీ ఉండాల్సిందే. మన ఇన్కమ్ వ్యాలెట్ బ్యాలెన్స్ అని ఉంది కదా, అక్కడ కూడా ఒక $17 ఉండాలి. అంటే మన వ్యాలెట్లో ఉండేటటువంటి డాలర్స్ ప్లస్ రాజో వ్యాలెట్ బ్యాలెన్స్లో కొన్ని డాలర్స్ అయితే మనం ఉంచుకోవాలి. ఆ కొన్ని డాలర్స్ కూడా మనం ఆ రాజో ఇంటర్నేషనల్ కంపెనీ ఏదైతే ఉందో ఆ రాజో ఇంటర్నేషనల్ దగ్గర నుంచి మనం పర్చేజ్ అయితే చేయవలసి ఉంటుంది. ఆ రకంగా పర్చేజ్ చేయడం ద్వారా వాళ్ళకి కూడా కొంత బెనిఫిట్, అంటే అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉండటం వల్ల మనకి బ్యాంక్ వాళ్ళ నుంచి సహకారం అనేది పూర్తిగా కంపెనీ వాళ్ళకి లభిస్తుంది. విత్డ్రాయల్స్ కానీ, ఫండ్ విత్డ్రాయల్స్ కానీ, లేదంటే ఫండ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎక్కువ త్వరగా జరిగే అవకాశం ఉన్నదని చెప్పి వాళ్ళు ఆలోచించి ఈ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ అప్డేట్ వల్ల అయితే అందరికీ బెనిఫిట్గానే ఉంటుంది. ఎందుకంటే విత్డ్రాయల్ చేసుకున్న తర్వాత మనకి 24 hours టైం పడుతుంది ఏదైనా సరే. ఇప్పుడు ఐఎంపిఎస్ ఫండ్ అంటే ఇమ్మీడియట్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అనుకూలంగా ఇది కొంచెం హెల్ప్ అవుతుంది కంపెనీ వాళ్ళకి. కాబట్టి మనం విత్డ్రాయల్ పెట్టిన వెంటనే ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత, అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ కల్లా మనం విత్డ్రాయల్ పెట్టిన వెంటనే వితిన్ 5 minutes 10 minutesలో మన అకౌంట్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా ఫండ్ అయితే జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ త్వరగా జరగడం కోసం ట్రాన్సాక్షన్స్ అని చెప్పి ఈ రాజో వ్యాలెట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ రాజో వ్యాలెట్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ రకంగా బ్యాంక్ టు కంపెనీ టు కస్టమర్స్ ఈ రకంగా ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటే వాళ్ళ అకౌంట్కి అనేది ఎక్కువ ఫండ్స్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ ఫండ్స్ ద్వారా మనకు వచ్చే ఆటో పూల్ త్వరగా వేయటం కావచ్చు, లేదంటే ఈ 4-star క్లబ్ ఇన్కమ్స్ ఇంకొంచెం ఎక్కువ వేసే అవకాశం కూడా లేకపోలేదు. జాయినింగ్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బెనిఫిట్స్ అయితే పొందవచ్చు. ఇప్పుడు డిపాజిట్ వ్యాలెట్లోకి మనం ఐఎన్ఆర్ పేమెంట్ ద్వారా వాళ్ళకి కానీ సెండ్ చేసినట్లయితే ఈ డాలర్స్ పర్చేజ్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ ఐఎన్ఆర్ డిపాజిట్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఆ రాజో కంపెనీ నుంచి మీరు అయితే ఈ $17కి తగ్గట్టుగా మనం పర్చేజ్ చేసుకున్నట్లయితే, అంటే $1200 సమ్ ఏదో ఉంటుంది, 2550లో సగం వేసుకోండి. $17x75 $1275 మన అకౌంట్ నుంచి రాజో అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత మనం స్క్రీన్ షాట్ కానీ వాళ్ళకి సెండ్ చేసినట్లయితే వాళ్ళు మనకి $17 అనేది ఫండ్ అనేది మన వ్యాలెట్లో రాజో వ్యాలెట్లో వేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఆ $17 మన ఇన్కమ్ వ్యాలెట్లో ఉన్నటువంటి $17 కూడా ఈ ఐడి యాక్టివేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఐడి యాక్టివేషన్ యూజ్ చేయడం ద్వారా రాజో కంపెనీకి బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ద్వారా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా మనకి కూడా కొద్దిగా షేర్ చేసే అవకాశం ఉంది. ఎక్కువ ఫండ్స్ అయితే మనకి స్టార్ క్లబ్లో కానీ, లేదంటే ఇంకా అచీవ్మెంట్ చాలా ఉంటాయి వాటిలో వేయటం కానీ మనకి
అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ద్వారా బెనిఫిట్ అనేది ఈ అప్డేట్ సర్వర్ మెయింటెనెన్స్ ద్వారా మనకు కొంచెం బెనిఫిట్ ఉంది అనుకుంటున్నాను. ఈ బెనిఫిట్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా జాయినింగ్స్ అనేది త్వరగా చేసుకుంటూ ఉంటే మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. అదేవిధంగా razomart.com అనేది చెప్పి షాపింగ్ పోర్టల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ razomart.comలో మీరు చూసుకోవచ్చు. ఈ razomart.comలో షాపింగ్ పోర్టల్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ షాపింగ్ పోర్టల్ కూడా మీరు razomart.com ద్వారా వెళ్ళిపోయి మీరు అక్కడ చూసుకోవచ్చు. చూసుకున్నట్లయితే రీఛార్జ్ ఆప్షన్స్ కావచ్చు, లేదంటే రకరకాల ప్రొడక్ట్స్ కావచ్చు, ఫ్లిప్కార్ట్కి సంబంధించి ఇంకా ఓచర్ బెనిఫిట్స్ కానీ, ఓచర్ బ్యాలెన్సెస్ కానీ రకరకాలుగా ఉంటుంది. అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ వచ్చేసి షాపింగ్ వెబ్సైట్ వచ్చేసి razomart.com. ఈ razomart.com షాపింగ్ వెబ్సైట్ నుంచి మీరు చాలా ఈజీగా చూసుకోవచ్చు. ఇంకా రకరకాల బెనిఫిట్స్ అయితే హెల్త్ కార్డ్స్, ఇలాంటి మనకి హెల్త్కి సంబంధించినటువంటి హెల్త్ కార్డ్స్ కూడా మనకి ముందు ప్రొవైడ్ చేసే అవకాశం అయితే లేకపోలేదు. ఈ రాజో కంపెనీ అనేది హిమాయత్ నగర్లో ఇంకా రాయ్పూర్లో ఆల్రెడీ మనకి ఆఫీస్ అయితే ఫ్రాంచైజ్ ఆఫీస్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఢిల్లీకి దగ్గరలో ఫ్రాంచైజీ ఆఫీస్ అనేది ఓపెన్ చేయబోతున్నారు. అదేవిధంగా హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ ఈ రకంగా రకరకాల చోట్ల అయితే ఫ్రాంచైజీ ఆఫీసులు కూడా ప్లానింగ్లో ఉన్నాయి. ఆల్రెడీ రాయ్పూర్లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఇంకా ఈ కంపెనీ నుంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. లేట్ అయ్యే కొద్దీ మీరు లేట్లోనే ఉండిపోతారు. ఎవరు కూడా ఆలోచించవద్దు. ఒక వ్యక్తి ఎదుగుదల ఉండాలి అంటే ఆ వ్యక్తికి ధైర్యంగా ముందుకు అడుగు వేసే సత్తా ఉండాలి. ధైర్యంగా ఏ పనైనా సరే ధైర్యంగా ముందుకు అడుగు వేసి చేస్తేనే మీరు జీవితంలో విజయం సాధించగలుగుతారు. కాబట్టి ఇంకా ఆలోచనలు మానేయండి. ఎవరైతే రాజో ఇంటర్నేషనల్లో ఇంకా జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అవ్వడం కోసం అని చెప్పి నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. లేదంటే అదేవిధంగా నేను దీని యొక్క రిజిస్ట్రేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అయినా సరే నేను మీకు కాల్ చేస్తాను. కాల్ చేసిన తర్వాత మీరు 2550 రూపీస్ కానీ నాకు సెండ్ చేసినట్లయితే మీ అకౌంట్ అనేది, మీ ఐడి అనేది వితిన్ 10 minutesలో మీకు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో అప్డేట్స్ అన్ని ఎంత మటుకే ఇంకా ముందు ఏదైనా అప్డేట్స్ వస్తే మీకు వెంటనే తెలియజేస్తాను. చూస్తూనే ఉండండి క్రేజీ తెలుగు టెక్ని. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.